యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియ స్నేహితులారా, మన అనుదిన వాక్య ధ్యానంలో దానియేలు తన స్నేహితుల భక్తి జీవితం గురించి తెలుసుకుంటున్నాం కదా! అయితే దానియేలు గ్రంథంలో ఇంకొక సంఘటన కూడా మనం తెలుసుకుంటాము. రాజు యొక్క గర్వం నుంచి గడ్డి మేపించినటువంటి సంఘటన మనం చూస్తాం. ఆ రాజు ఎవరో మనకు తెలిసే ఉంటుంది కదా! నెబుకద్నెజర్ రాజు. ఆ యొక్క రాజు జీవితంలో జరిగిన సంఘటన స్వయాన ఆ రాజునే చెప్తూ ఉన్నాడనమాట. సకల ప్రజలకును ఆయా భాషలు మాట్లాడే వారికిని క్షేమ కలుగునుగాక. నా మనస్సున కృతజ్ఞత కలిగిన భావం కలిగి ఈ విషయం నేను తెలియజేస్తున్నాను. మహోన్నతుడగు దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యములు నేను తెలియజేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు. నా దేశంలో నేను బహు సుఖంగాను, విశ్రాంతిగాను ఉన్నప్పుడు, ఒకరోజు రాత్రి నేను పడక మీద నిద్రపోయేటప్పుడు నాకొక కల వచ్చింది. ఆ కలలో నా మనసు చాలా కలత చెందింది. అది ఏంటి కల అని చెప్పి నేను దాని గురించి ఎవరు చెప్తారా అని నేను బాధపడుతున్నప్పుడు నాకు దానియేలు అనే దేవతల ఆత్మ కలిగిన వ్యక్తి గుర్తొస్తాడు. శకునగానుల అధిపతి అయినటు బెల్తాషాజరును పిలిపించి కల గురించి చెప్పాలి అని అనుకుంటాడు. అప్పుడు పిలిపిస్తాడు. అప్పుడు దానియేలు వచ్చినప్పుడు బెల్తషాజరు నాకొచ్చిన కలను చెప్తాను. దాని గురించి నువ్వుగా మాత్రమే చెప్పగలవు అని చెప్తాడనమాట. అప్పుడు దానియేలు అడుగుతాడు. చెప్పండి రాజా మీకొచ్చిన కల ఏంటి? దేవుడు మీకు మంచే చేస్తాడు అని చెప్తాడు. అప్పుడు అతనంటాడు నా కలలో ఒక బ్రహ్మాండమైన చెట్టు ఉంది. మహా అభివృద్ధి పొందింది అది. పెద్ద కొమ్మలు ఆకాశం అంతేంతగా ఉన్నాయి. దానిపైన పక్షులున్నాయి. దాని కింద జంతువులు విశ్రాంతి పొందుతున్నారు. బాగా ఫలభరితంగా ఉంది. పండ్లు కాసి పరిపక్వంగా ఉంది అది. చాలా చూడడానికి చాలా అభివృద్ధి పొంది ఉంది ఆ యొక్క చెట్టు. అయితే ఒకతను చెప్తున్నాడు, "ఆ చెట్టును నరికేయండి. మొద్దును మాత్రమే ఉంచండి. ఆ యొక్క మొద్దు తడిసి పోవాలి చలిలో, మంచులో" అని చెప్పి తిరిగి తను మానవ మనసు వచ్చేంత వరకు తను తిరిగి దేవుని దగ్గర క్షమాపణ అడిగేంత వరకు ఆ మొద్దు అలాగే ఉండాలని చెప్తున్నాడు దానియేలు అని చెప్తాడు. అప్పుడు దానియేలు మహా కలవరపడతాడు. "రాజా ఈ సంఘటన మీకు కాకుండా మీ శత్రువులకు జరుగును గాక" అని చెప్తాడు. అప్పుడు రాజు అడుగుతాడు, "నువ్వు కలవరపడకు దానియేలు ఏం జరిగిందో చెప్పు" అని చెప్పి చెప్తాడు. అప్పుడు దానియేలు చెప్తాడు, "రాజా ఆ మహావృక్షం నువ్వే. నీ దేశం బాగా అభివృద్ధి పొందింది. అయితే ఆ యొక్క అభివృద్ధి పొందిన తర్వాత మీరు ఎక్కడనో తప్పు చేస్తారు. దేవుడు మీ రాజ్యం తీసి వేరే వాళ్ళకిస్తాడు" అని చెప్తాడు. అప్పుడు రాజు దాని గురించి ఇంకా మర్చిపోతాడు అని తనను తాను గర్వపడతాడు. వెంటనే రాజుకొచ్చిన కల జరుగుతుందన్నమాట. ఏమనంటే మనుషులు రాజును అడవిలోకి తరిమేస్తారు. తరిమేసినప్పుడు రాజు గడ్డిని మేస్తాడు. ఇదెల్లా జరుగుతుంది. తర్వాత తనకు మానవ మనసొస్తుంది. అప్పుడు తాను కృతజ్ఞత కలిగి దేవుడే గొప్పవాడు అన్న గర్వాన్ని అనుస్తాడు అని చెప్పి ఒప్పుకుంటాడు.